ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. మరి ఈ దినము మనము యాష్ వెన్స్డే లెంట్ డేస్ స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం కనుక ఈ దినం నుంచి 40 దినాలు మరి దేవుని చిత్తం అయితే మరి ధ్యానము చేసుకోవడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు కనుక ఈ దినము ధ్యానాంశము టుడే ఈజ్ ద స్టార్టింగ్ ఆఫ్ లెంట్ డే, దట్ ఈస్ కాల్డ్ యాష్ వెన్స్డే. యాష్ వెన్స్డే అంటే భస్మ బుధవారము, లేకపోతే మరి విభూది బుధవారము అని చెప్పి క్యాథలిక్స్ అంటారు. అసలు ఎందుకు ఈ యాష్ వెన్స్డే స్టార్ట్ అయింది? ఈజ్ ఇట్ బిబ్లికల్లీ యాక్సెప్టెడ్? ఈ ఎందుకు 40 దినాల ఉపవాస ప్రార్థనలు మన లెంటన్ డేస్ని దేనికి సూచిస్తున్నాయి అనే విషయాన్ని గురించి ఒక 3 minutes సర్మన్తో మనం ఇవాళ ముందుకు వెళ్దాం. యాష్ వెన్స్డే అనేది యాష్ బూడిద దేనికి గుర్తుగా ఉందంటే మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నరుని దేవుడు మంటితో తయారు చేశాడు. మంటిన జీవాత్మను ఊదగా ఆయన నోటి ఊపిరి చేత ఊదగా నరుడు జీవాత్మ అని. అలాగే ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో మరి ఎప్పుడైతే ఆదాము గారు పాపం చేసినప్పుడు అక్కడ దేవుడు శపిస్తూ అంటున్నారు, నీవు మంటి నుండి తీయబడుదురు కనుక మన్నైపోదువు. అంటే యు ఆర్ ఫ్రమ్ ద డస్ట్ యు విల్ బికమ్ డస్ట్ అని చెప్పి మరి ఇంగ్లీష్లో అన్నట్లు యు టర్న్ టు డస్ట్ అని చెప్పి అంటున్నట్లుగా మరి మనము మంటి నుంచి తీయబడిన వారము అని గుర్తుగా దాన్ని. అలాగే మరి ప్రసంగి 3:20లో కూడా ఇదే మాట అంటున్నారు, నువ్వు మరి మంటి నుంచి తీయబడినావు కనుక తిరిగి మంటికి చేరేదవు అని చెప్పిన దానికి గుర్తుగా పోప్ గ్రెగరీ అనే అతను 5th centuryలో ఫస్ట్ టైము ఈ యొక్క లెంటన్ డేస్ 40 days ఫాస్టింగ్ని స్టార్ట్ చేశారు. అయితే ఇది ఇంకొక దానికి యాష్ వెన్స్డే అనేది దేనికి గుర్తుగా ఉందంటే రిపెంటెన్స్ అండ్ పెనెన్స్ మీన్స్ అంటే తపస్సులాగా తనను తాను శిక్షించుకుంటూ దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఇది గుర్తుగా ఉన్నది. అంతేకాకుండా మరి ఈ 40 దినాల యొక్క ఉపవాసాలు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే ఈ 40 దినాల ఉపవాసాలు మరి యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించకముందు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి అరణ్యంలోకి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు మరి ఉపవాసం చేశారు. అప్పుడు స్ట్రెంగ్థన్ చేయబడి ఆయన యొక్క మరి సేవను ప్రారంభం చేశారు. దానికి గుర్తుగా ప్రభువును మెడిటేట్ చేసుకోవడానికి ప్రభు యొక్క మరి ఆయన సిలువ యాగాన్ని మనము ఈస్టర్ పండుగను జరుపుకోబోయే ముందు, సిలువని రిజరక్షన్ డేని జరుపుకోబోయే ముందు ఈ యొక్క 40 దినాలు ఇలాగున మనము తపస్సులాగా చేస్తూ ఒక దేవుని సన్నిధికి మరలా మనం తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో ఆనాటి దినాల్లో 5th centuryలో పోప్ గ్రెగరీ గారు దీన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. యాష్ వెన్స్డేలో ఇంకొక మర్మం ఏంటంటే నినివే ప్రజలను దేవుడు నాశనం చేయాలి అనుకున్నప్పుడు యోనా ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ బూడిద రాసుకొని గోనెపట్ట ధరించుకొని రాజు మొదలుకొని పసిబిడ్డల వరకు వారు దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేసి తమను తాము బూడిదలో ధూళిలో పోసుకుంటూ వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క విజ్ఞాపనలు దేవుడు ఆలకించి వారి ప్రార్థన ఆలకించి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు కూడా మరి ఇది ఒక ఆచారపూర్వకమైన ఉపవాస దినముగా మరి ఒక ఆచారపూర్వకమైన భస్మ బుధవారంగా కాదు, కానీ యేసు ప్రభువారు ఈ దినాన మనకు మరలా పిలుపునిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో మరలా తిరిగిరా, నీ యొక్క జీవితాన్ని మరలా ప్రభు తట్టుకు తిప్పుకో. ఈ 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ మరలా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి బూడిదలో పోసుకుంటూ ఎలాగైతే నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డారో అలాగున నువ్వు పశ్చాత్తాప పడినట్లయితే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మరలా చెప్తున్నారు, తిరిగి రండి, మీ యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడతా నా సన్నిధిలో మీరు కనుక మీరు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసినట్లయితే నేను మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి కృప మరి అందరికీ దేవుడు అనుగ్రహించును కాక. అది నిజమైన ఉపవాసముగా, నిజమైన లెంటన్ డేస్గా దేవుడు పరిగణించబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్.